న్యూస్ కలియుగ వైకుంఠంలో భక్తులకు భద్రత లేకుండా పోయింది. స్వామి దర్శనం కోసం వచ్చిన దంపతులకు 9 రోజుల క్రితం చేదు అనుభవం ఎదురైంది. ఆలయ ఆవరణలో నిద్రించిన వీరి చిన్నారిని దుండగులు అపహరించుకుపోయారు. ఇప్పటికీ 9 రోజులైనా చిన్నారి ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది. అటు పోలీసులు కూడా విస్తృతంగా గాలిస్తున్నారు. తిరుమలలో బాలుడిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు తిరుపతికి, అటు తర్వాత చిత్తూరుకి, అక్కడి నుంచి బెంగళూరు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు. అక్కడ నుంచి ఒక్క అడుగు ముందుకు కదలడం లేదు. మరోవైపు కొడుకు ఆచూకీ దొరికే వరకు కొండ దిగేది లేదంటున్నారు తల్లిదండ్రులు. తమతో పాటు నిద్రిస్తున్న 9 నెలల చిన్నారి కనిపించకపోవడంతో తల్లడిల్లిన ఆ తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. అలా గంట పాటు గాలించినా కొడుకు ఆచూకీ లభించకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఈ గ్యాప్లోనే కిడ్నాపర్లు కొండ దిగేశారు. సీసీటీవీ ఫుటేజ్లో కిడ్నాపర్లను గుర్తించేలోపు రాష్ట్ర సరిహద్దులు దాటేశారు. పోలీసు బృందాలు 10 టీంలు ఏర్పాటు చేసి 9 రోజులుగా చేపట్టిన గాలింపు నిష్ప్రయోజనంగా మారింది. అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని ఛాయాపురంకు చెందిన వెంకటేశ్వర్లు, రత్నమ్మ దంపతులు తమ 9 పిల్లలతో కలిసి శ్రీవారి దర్శనార్థం ఈ నెల 12వ తేదీన తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుమలలోనే బస చేశారు. 2 రోజుల పాటు తిరుమలలో ఉన్న వీరు 13వ తేదీ రాత్రి శ్రీవారి అన్నప్రసాద సమయంలో భోజనం చేసి ఆలయ ఆవరణలో తమ 9 చిన్నారులతో కలిసి నిద్రపోయారు. వేకువజామున 5 గంటల సమయంలో తల్లి రత్నమ్మ తన 9 నెలల చిన్నారి చెన్నకేశవులకు పాలు పట్టించి మళ్లీ నిద్రలోకి జారుకుంది. ఇక అంతే, ఉదయం 6 గంటల 10 నిమిషాలకు నిద్ర లేచేసరికి చిన్నారి కనిపించలేదు. సీసీ ఫుటేజ్లో స్పష్టత లేకపోవడంతో కేసు దర్యాప్తు క్లిష్టంగా మారిందంటున్నారు పోలీసులు. పట్టుకుంటున్నారు మాకేం తెలియదు. చేస్తున్నారు సార్, అంత చేస్తున్నారు. ఇంకా దొరకలేదు. ఆజోకి తెలుసున్నారు సార్. ఇంతవరకు ఎలా ఉందంటే ఏం చేయలేదు, దొరకలేదు, నమ్ముకోలేదు సార్. మాకు ఇంతవరకు ఏంది దొరకడం లేదని ఆజోకి తెలుసలేదు సార్. వీళ్ళు పట్టుకుంటే లేదు కానీ కలియుగ వైకుంఠంలో భక్తులకు భద్రత లేకుండా పోయింది. స్వామి దర్శనం కోసం వచ్చిన దంపతులకు 9 రోజుల క్రితం చేదు అనుభవం ఎదురైంది. ఆలయ ఆవరణలో నిద్రించిన వీరి చిన్నారిని దుండగులు అపహరించుకుపోయారు. ఇప్పటికి 9 రోజులైనా చిన్నారి ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది. అటు పోలీసులు కూడా విస్తృతంగా గాలిస్తున్నారు. తిరుమలలో బాలుడిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు తిరుపతికి, అటు తర్వాత చిత్తూరుకి, అక్కడి నుంచి బెంగళూరు వెళ్లినట్లు గుర్తించిన పోలీసుల దర్యాప్తు. అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకు కదలడం లేదు. మరోవైపు కొడుకు ఆచూకీ దొరికే వరకు కొండ దిగేది లేదంటున్నారు తల్లిదండ్రులు. తమతో పాటు నిద్రిస్తున్న 9 నెలల చిన్నారి కనిపించకపోవడంతో తల్లడిల్లిన ఆ తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. అలా గంట పాటు గాలించిన కొడుకు ఆచూకీ లభించకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఈ గ్యాప్లోనే కిడ్నాపర్లు కొండ దిగేశారు. సీసీటీవీ ఫుటేజ్లో కిడ్నాపర్లను గుర్తించేలోపు రాష్ట్ర సరిహద్దులు దాటేశారు. పోలీసు బృందాలు 10 టీంలను ఏర్పాటు చేసి 9 రోజులుగా చేపట్టిన గాలింపు నిష్ప్రయోజనంగా మారింది.
అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని ఛాయాపురంకు చెందిన వెంకటేశ్వర్లు రత్నమ్మ దంపతులు తమ నలుగురు పిల్లలతో కలిసి శ్రీవారి దర్శనార్థం ఈ నెల 12వ తేదీన తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుమలలోనే బస చేశారు. 2 రోజుల పాటు తిరుమలలో ఉన్న వీరు 13వ తేదీ రాత్రి శ్రీవారి అన్నప్రసాద సముదాయంలో భోజనం చేసి ఆలయ ఆవరణలో తమ నలుగురు చిన్నారులతో కలిసి నిద్రపోయారు. వేకువజామున 5 గంటల సమయంలో తల్లి రత్నమ్మ తన 9 నెలల చిన్నారి చెన్నకేశవులకు పాలు పట్టించి మళ్లీ నిద్రలోకి జారుకుంది. ఇక అంతే, ఉదయం 6 గంటల 10 నిమిషాలకు నిద్రలేచేసరికి చిన్నారి కనిపించలేదు. సీసీ ఫుటేజ్లో స్పష్టత లేకపోవడంతో కేసు దర్యాప్తు క్లిష్టంగా మారిందంటున్నారు పోలీసులు. ఇక తిరుపతి కిడ్నాప్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చిన్నారి కిడ్నాప్ ఆచూకీ ఇంకా ఎందుకు దొరకడం లేదు? పోలీసులు ఏమంటున్నారు దీనిపై? 9 రోజుల క్రితం శ్రీవారి ఆలయం ఎదుట కిడ్నాప్ గురైన 9 నెలల చిన్నారి చెన్నకేశవ ఆచూకీ ఇంకా లభించలేదు. చెన్నకేశవ సంబంధించినటువంటి కిడ్నాప్ గురైన ఘటనను తిరుమల సీసీ ఫుటేజ్, అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో పోలీసులు గుర్తించినప్పటికీ వాటికి సంబంధించినటువంటి విజువల్స్ స్పష్టత లేకపోవడంతో కేసును ఛేదించడం చాలా క్లిష్టంగా మారిందని చెప్పి కూడా అర్బన్ ఎస్పీ జయలక్ష్మి పేర్కొన్నారు. ఇప్పటికే చిన్నారిని వెదుకులాట కోసం 3 డిఎస్పీలు, 8 మంది సీఏలు, 10 మంది ఎస్ఏలతో కూడిన 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తెలంగాణ, ఆంధ్ర, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడులో వెదుకులాట ప్రారంభించారు. మరోవైపు కిడ్నాప్ కు పాల్పడినటువంటి దంపతులు ఇద్దరు కూడా ప్రొఫెషనల్ కిడ్నాపర్లుగా కూడా పోలీసులు గుర్తించారు. వీరు తెలుగు, తమిళం మాట్లాడుతుండడం, అదే రోజు వారు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ప్రైవేట్ బస్సులో బెంగళూరు వెళ్ళినట్లుగా కూడా గుర్తించినటువంటి పోలీసులు బెంగళూరుకు ప్రత్యేక టీములు పంపించి అక్కడ పోలీసు సిబ్బంది చేత వాల్ పోస్టర్ల ద్వారా, అదేవిధంగా లోకల్ ఛానల్స్ ద్వారా కూడా ప్రచారం నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు కూడా చిన్నారి ఆచూకీ సంబంధించి ఎలాంటి ఆచూకీ దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బెంగళూరుకు సంబంధించి 4 ప్రత్యేక బృందాలను పంపినటువంటి పోలీసులు నిన్నటి రోజున 2 ప్రత్యేక బృందాలను వెనక్కి రప్పించారు. మరో 2 బృందాలు మాత్రం ప్రస్తుతం వెదుకులాట కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీరు కూడా 2-3 రోజుల పాటు అక్కడ మకాం వేసి వెదుకులాట చేస్తాం, అటు తర్వాత కూడా ఫలితం రాకపోతే వెనుదిరిగే పరిస్థితి ఉంటుందంటూ కూడా చెబుతుండడంతో చిన్నారి ఆచూకీపై ఆసక్తి ఇప్పుడు ప్రస్తుతం ఆశలు సన్నగిలుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు 9 రోజులుగా కూడా చిన్నారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు తిరుమల పోలీస్ స్టేషన్ వద్దే మకాం వేశారు. తమ బాలుడి ఆచూకీ దొరికే వరకు తాము కొండ దిగమని భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పోలీసులు మాత్రం ప్రస్తుతానికి చిన్నారి ఆచూకీ దొరుకుతున్నటువంటి ఆశావాద భావం వ్యక్తం చేస్తున్నప్పటికీ పరిస్థితులు చూస్తుంటే మాత్రం చిన్నారి ఆచూకీ సంబంధించి ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతోష్. థ్యాంక్ యూ.